హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ అండి మేక కాళ్ళండి. మేక కాళ్ళు ఏ విధంగా ఉంటాయో చూడండి. దాంట్లో కూడా కల్పితం ఉంటుంది, అందువల్ల నేను చూపిస్తున్నాను ఈరోజు. పొట్టేళ్ళ కాళ్ళు ఉంటాయి, మేకల కాళ్ళు ఉంటాయి. ఎక్కువగా మనము మేక కాళ్ళే తీసుకోవాలండి. ఇలాగుంటాయి, ఒక పొడుగు ఒక పొట్టి, చూడండి అలాగుంటాయి అన్నమాట. ఇవి తీసుకోవాలి మనం. పొట్టేళ్ళు తీసుకోరాదు. మేకకాళ్ళు స్ట్రాంగ్ అనమాట, మనకు ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఆ విధంగా అనమాట. అందువల్లనే మనకు శరీరానికి ఏం బలము అంటే పుష్టిగా లావుగా అయిపోవడానికి మాంసాలు ఇవి అవి తింటుంటాం. అయితే ఇవి తింటే శరీరం పెరగదు, ఎముకల బలం పెరుగుతుంది అనమాట. అందువల్లనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను ఏవి తీసుకోవాలి. కాళ్ళు పాయా చేసుకొని సూప్ చేసుకొని తినచ్చు, తాగొచ్చు. దాన్నే కూర చేసేసి మనము అన్నంలోకి కూడా వేసుకొని తినచ్చు అనమాట. ఇది బలమైన ఆహారం అనమాట, హెల్దీ ఫుడ్, హెల్దీ డ్రింక్, సూప్. అందువల్లనే చెప్తున్నాను. నేను బాగా పసుపు ఉప్పు వేసి కడిగేసినాను అనమాట. కడిగేసి మీకు చూపించడానికనేసి ఇక్కడ పెడుతున్నాను. సో ఇది చాలా బలం అన్నమాట. మాంసాలు, కోళ్ళు, చికెన్లు ఇవన్నీ తింటుంటాం కదా, బట్ ఫిష్ ఇస్ గుడ్. బట్ దిస్ వన్స్ ఇన్ అ వైల్ దీస్ బోన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బోన్ స్ట్రెంత్. వయసు కానీ ఇళ్ళల్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు శరీర బలము అంటే బలం కావాలి. అయితే లావు కావటం, పుష్టిగా అయిపోవటం అది అవసరం లేదు, కానీ ఎముకల బలము మాత్రము పెద్దవాళ్ళకి చాలా చాలా అవసరము. అందుకే ఇదే టిప్ అనమాట. మీకు బాగా సూప్ చేసి 10 సార్లు విజిల్ వేసేయండి. విజిల్ పడంగా విజయ్. ఓకే.